అమ్మాయి బాగుందా? అమ్మాయి బాగుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. Everybody drop. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా దేవుళ్ళను కూడా ఆ రోజే కడిగానమాట. ఇంకా పూజకి రెడీ చేసిన తర్వాత నైవేద్యాలు కూడా రెడీ చేస్తున్నాను. ఈసారి అయితే దేవుళ్ళకి నేను 5 రకాల నైవేద్యాలను అయితే పెడుతున్నాను. ఈసారి నేను పూర్ణం బూరలు కూడా చేశానమాట. ఇది ఫస్ట్ టైం నేను చేయడము, ఎందుకంటే నాకు భక్షాలు చేయడం రాదు కాబట్టి ఈ పూర్ణం బూరలు అయితే ట్రై చేశాను. భక్షాలు చేయడానికి మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కాబట్టి ఇంకా నేను ఎక్కువ ఆ స్వీట్ అయితే చేయడానికి ఇష్టపడను. వచ్చిన దాన్నే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇంకా పూజ అయితే మొత్తం ఇలా మంచిగా దేవుళ్ళనన్నీ కడిగేసి మంచిగా పూజ అయితే చేశాను. ఇప్పుడైతే మా ఇంటి ముందు నేను ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా మా కృతిక్ కూడా నాకు హెల్ప్ చేస్తాడంట. ఇదైతే భోగి పండుగ రోజు మధ్యాహ్నం వేసిన ముగ్గు అనమాట. ఇంకా నేను సంక్రాంతి రోజు ఇదే ముగ్గు పెట్టాను ఇంటి ముందు, ఎందుకంటే చాలా కష్టపడి ఆ ముగ్గునైతే వేశాను. నాకు 3 to 4 hours అయితే పట్టింది ఆ ముగ్గు వేయడానికి. ఇంకా మా చిన్నోడైతే మేము ముగ్గు వేస్తుంటే ఇలా ఇంట్లో సైకిల్ అయితే తొక్కుతున్నాడు. ఇంట్లో కూడా చాలా ఫాస్ట్గా తొక్కుతాడు. మాది ఇల్లు కూడా కొంచెం స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఏవి అడ్డు లేకుండా అలా ఖాళీగా పెడతాను. ఇంకా మా చిన్నోడైతే మంచిగా సైకిల్ అయితే తొక్కుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. మా కృతికేమో నాకు ముగ్గు వేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. మా చిన్నోడు ఎప్పుడు ఇట్లా సైకిల్ ఇంట్లో తొక్కినా ఒక పాట అయితే పెట్టుకుంటాడు. ఎక్కువ అయితే జై మహాకాళి సాంగ్ పెట్టుకుంటాడు. ఆ సాంగ్ పెడితే ఆయనకి చాలా పవర్ వస్తుందంట. పవర్ వచ్చి అలా స్పీడ్గా తొక్కుతాడంట. నేను ఎప్పుడు మా ఇంటి ముందు ఇలా కలర్ ముగ్గులు వేసినా మా కృతిక్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. అంటే ఏ కలర్స్ కావాలన్నా ఇంకా కొత్త కలర్స్ రెడీ చేయాలన్నా మా కృతిక్ అయితే ఫస్ట్ ఉంటాడనమాట. అవి రెడీ చేయడానికి ఎక్కడ లేని ప్రయోగాలన్నీ చేసి కొత్త కలర్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఇక్కడ కూడా మా కృతిక్ అయితే నాకు స్కిన్ కలర్ కావాలి అంటే ఆరెంజ్, ఎల్లో, వైట్ కలర్ మిక్స్ చేసి స్కిన్ కలర్ అయితే రెడీ చేస్తున్నాడు. ఏ ముగ్గు వేసినా దాని మీద ఇంకో షేడింగ్ అనేది ఇస్తే చాలా బాగుంటుందంట. ఇంకా అందుకోసము దానికి సెట్ అయ్యేటట్టు కలర్ అయితే క్రియేట్ చేస్తాడనమాట. నా దగ్గర ఉన్న కలర్సే కాకుండా చాలా కలర్స్ అయితే ఇలా క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ సంక్రాంతికి అయితే నేను ఒక అమ్మాయి ముగ్గు అయితే ట్రై చేశాను. అది కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇప్పటివరకు ఎప్పుడు నేను ఇలాంటి ముగ్గు అయితే ట్రై చేయలేదు. ఎక్కువ 3D ముగ్గులు అయితే నాకు చాలా ఇష్టం వేయడము. ఈసారి అయితే ఆ అమ్మాయిది అయితే మా కృతిక్ ఫోర్స్ వల్ల వేయాల్సి వచ్చింది. కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది వేయడానికి నాకు 3 to 4 hours అయితే పట్టింది. అయినా కూడా మా కృతిక్ అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. వేయాల్సిందే అని ఇంకా నాతో వేయిస్తున్నాడు. చిన్నగాడి కోసం మా చిన్నోడికి ట్రక్కులు అంటే ఎంత ఇష్టం అంటే ఎక్కడ ఇలా ఒక బొమ్మ గీసి చూపించామనుకోండి ఫుల్ హ్యాపీ అవుతాడనమాట. ఆ రోజు కూడా అలా ఆ స్కిన్ కలర్ తోటి మా కృతిక్ వేస్తే ఫుల్ హ్యాపీ అయ్యాడు చూసి. ఈ వీడియో అయితే మా కృతిక్ తీసాడనమాట. చూడండి ఎంత జూమ్ పెట్టి తీసాడంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూనే ఉన్నాడు వీడియో మొత్తము. చాలా డిఫరెంట్గా ఉంటుందంట అలా తీస్తే, అందుకోసం ఆయన ఇష్టం ఉన్నట్టు వీడియో అయితే తీశాడు. ఇంకా ఫస్ట్ ఈ ముగ్గు నేను అమ్మాయితోనే స్టార్ట్ చేశాను అనమాట. నాకు చాలా టెన్షన్గా అనిపించింది, అంటే సరిగా వస్తుందో రాదో అనిపించింది. ఎందుకంటే అంతసేపు కష్టపడి వేసిన తర్వాత ఆ అమ్మాయి కరెక్ట్గా రాలేదనుకోండి మళ్ళీ రబ్ చేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ లక్కీగా అలాంటి ప్రాబ్లం అయితే ఏం అవ్వలేదు. పక్క నుంచి అయితే మా కృతిక్ అయితే నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇలా వెయ్యి, అలా వెయ్యి, అలా వేస్తే బాగా వస్తుంది, ఇంకా షేడింగ్స్ ఇవ్వు అని ఆ కలర్ పైన కూడా మళ్ళీ వేరే కలర్తో షేడింగ్ అయితే ఇచ్చాను. కానీ చాలా బాగా వచ్చింది. అమ్మాయి షేప్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడైతే హెయిర్ కూడా చేస్తున్నాను అనమాట. ఆ హెయిర్ పైన కూడా కలర్తో మంచిగా షేడింగ్స్ ఇవ్వమని చెప్పాడు. ఇంకా ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అయ్యానమాట. పర్ఫెక్షన్లో మా కృతిక్ అయితే నన్ను మించిపోయాడు.
మా చిన్నోడికేమో ఒక సైడ్ నిద్ర వస్తుంది, ఇంకా మళ్ళీ మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేయాలా అని అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడు ముగ్గు వేసినా పక్కన కూర్చొని నన్ను ఫుల్గా సతాయిస్తాడనమాట. ఈ కలర్ వేస్తా, ఆ కలర్ వేస్తా, ఇంకా నేను ఏ కలర్స్ తీసుకుంటే ఆ కలర్స్ అన్నీ తీసుకొని పక్కన కూర్చొని వేస్తాడనమాట. ఈసారి మాత్రము నేను పడుకోబెట్టేశాను, ఎందుకంటే నాకు ఈ ముగ్గు వేయడమే చాలా కష్టంగా అనిపించింది. ఇంకా మా చిన్నోడు ఉంటే ఇంకా నాకు అదొక పని అవుతుందని మా చిన్నోడిని అయితే పడుకోబెట్టేశాను. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే సంక్రాంతి అప్పుడు నేను ముగ్గు వేస్తుంటే మా చిన్నోడైతే నా పక్కన కూర్చొని ఒక ముగ్గు అయితే వేశాడు. ఆ వీడియోకి అయితే మంచి రీచ్ అయితే వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఈ అమ్మాయిని పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఆ వీడియోలు కూడా నేను తీయలేదన్నమాట. ఎందుకంటే ఈ ముగ్గు రావడమే పెద్ద గగనంలాగా అనిపించింది ఆ రోజు నాకు. మా కృతిక్ పక్కన కూర్చున్నంతసేపు నాకు ముగ్గు అయితే పాడవకుండా బాగానే వస్తుంది, ఎందుకంటే మంచిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు, ఇలా వేయి అలా వేయి అని. ఇంకా ఇక్కడ ఏదైనా నేను తప్పు చేశాను అనుకోండి నాకు ఉంటుంది, అందుకోసము ఇంకా మా కృతిక్ చెప్పిందల్లా చేస్తూ మంచిగా ముగ్గు అయితే వేశాను. యాక్చువల్గా అయితే ఈ ముగ్గు కృతిక్ వాళ్ళ స్కూల్లో కాంపిటీషన్ జరిగిందనమాట. ఆ రోజు ఈ ముగ్గుని అక్కడ వేయమని అడిగాడనమాట. కానీ ఈ ముగ్గు వేయాలంటే చాలా టైం పడుతుంది, ఇంకా కాంపిటీషన్ అంటే మనకి అంత టైం ఇవ్వరు కదా. వాళ్ళు ఇచ్చిన టైంలో ఇలాంటి ముగ్గు వేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మన ఇంట్లో వేసుకున్నాం అనుకోండి ఎంత స్లోగా అయినా వేసుకోవచ్చు. ఇంకా ఈ ముగ్గు అనుకోండి అన్ని డబ్బాలలో కలర్స్ నింపుకొని చాలా టైం పడుతుంది, కాబట్టి మెల్లిగా వేసుకోవడానికి మన ఇంటి ముందు వేసుకున్నప్పుడే ఇది బెటర్ అనమాట. అందుకోసమని నేను స్కూల్లో అయితే ఈ ముగ్గు అయితే వేయలేదు. ఇలాంటి ముగ్గులు వేయాలంటే ఫ్లోర్ కూడా నీట్గా ఉండాలి. టైల్స్ ఉన్నాయి అనుకోండి చాలా బాగా వస్తుంది, ఇంకా టైల్స్ లేకుండా నార్మల్గా ఉందనుకోండి చాలా కష్టం అనమాట ఇలాంటి ముగ్గులు భూమిపైన వేయాలంటే. ఇంకా అందుకోసమని నేను అక్కడైతే ఆ ముగ్గు వేయలేదు. ఇంకా మా కృతిక్ అయితే నీకు అన్ని ముగ్గులు వచ్చినా కూడా నాకు రాదని చెప్పి తప్పించుకుంటావు అని ఆ రోజు నన్ను కొద్దిసేపు అలా అన్నాడు. ఇంకా ఇక్కడైతే మా కృతిక్ నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఆ రోజు మాత్రం చాలా టైం పట్టింది ఈ ముగ్గు వేయడానికి. మా కృతిక్ అయితే ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటాడు. నేను ఏ పని చేసినా ముగ్గులనే కాదు ఇంట్లో కూడా చాలా సపోర్టివ్గా ఉంటాడు. బాగుందా? ఏది బాగుంది నీకు? చెప్పు, ఏది బాగుంది? అమ్మాయి బాగుందా? అమ్మాయి బాగుందా? పెళ్ళి చేసుకోరా? పెళ్ళి చేసుకుంటావా? నువ్వు చేసుకోవచ్చు కలిసి పదండి. మా చిన్నోడు పడుకొని లేచేసరికి నా ముగ్గు కూడా అయిపోయింది వేయడం. ఇంకా ఇంటి ముందు గడప దగ్గర కూడా నేను సైడ్ బార్డర్ డిజైన్ అయితే సింపుల్గా వేశాను. ఈ ముగ్గు షార్ట్ వీడియో అయితే నేను మన ఛానల్లో పెట్టాను. చాలామందికి ముగ్గు అయితే బాగా నచ్చింది, ఇంకా ఫుల్ వీడియో పెట్టమని అడిగారనమాట. అందుకోసం ఇక్కడ ఫుల్ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకే కాదు నాకు కూడా చాలా నచ్చింది. అసలు ఆ రోజు అయితే నేను ఎన్నిసార్లు బయటికి వచ్చి ఈ ముగ్గును చూసుకున్నానో. ఇంతకీ మీలో ఎంతమంది ఇలా నాలాగా ముగ్గు వేసినప్పుడు ఎన్నిసార్లు బయటకు వచ్చి చూస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముగ్గు వేయడం ఒక ఎత్తు అయితే ఆ ముగ్గు బాగా వచ్చింది అనుకోండి, దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ అయితే ఇంకో ఎత్తు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మన ముగ్గు మనం చూసే బాగా మురిసిపోతూ ఉంటాం. ఇంతకీ నా ముగ్గు మీకేలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ గొబ్బెమ్మలు అయితే రెడీ చేస్తున్నాను. గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. ఇది భోగి రోజు వేసిన ముగ్గు కాబట్టి ఇంకా భోగి పళ్ళు పోసే ముందు రెడీ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ గొబ్బెమ్మలు అయితే పెట్టాను. సంక్రాంతి పండగ రోజు మన ఇంటి ముందు ఎంత పెద్ద ముగ్గు వేసినా ఎంత మంచి కలర్స్తో వేసినా దాంట్లో గొబ్బెమ్మలు పెట్టకపోతే పండగ అనే ఫీలింగ్ కూడా రాదనమాట. అందుకోసం నేను పండగ రోజు అయితే కంపల్సరీ ఈ గొబ్బెమ్మల కోసం పెండ అయితే తీసుకొచ్చి మరీ పెడతానమాట. నాకైతే చాలా ఇష్టం ఇలా పెట్టడం కూడా. ఊర్లలో అనుకోండి మంచిగా పెండ అయితే ఈజీగా దొరుకుతుంది, కానీ అదే సిటీలో అనుకోండి చాలా కష్టమే. కానీ అయినా కూడా ఇయర్లీ వన్స్ వచ్చే సంక్రాంతి పండగకి గొబ్బెమ్మలు పెట్టకపోతే ఏం బాగుంటుంది కదా, అందుకోసమని నేనైతే తప్పకుండా వెతికి మరి ఈ గొబ్బెమ్మలు అయితే పెడతాను. గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత దాని మీద కొంచెం నేను గరిక కూడా పెట్టాను. అసలు అది ఎందుకు పెట్టానో మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా చిన్నోడు గొబ్బెమ్మలు చూసి అదేంటో అనుకొని టచ్ చేసి చూశాడనమాట. అది పెండ అంటే చీ అంటున్నాడు. మళ్ళీ పండగ రోజు లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కైట్ ఎగరేయడానికి మేము దాబా పైకి అయితే వెళ్ళాము. ఈసారి మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే మా కైట్ అయితే బాగా ఎగిరింది. మనం ఎగిరేయగానే ఇలా కైట్ పైకి వెళ్ళింది అనుకోండి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఈ కైట్స్ కూడా మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నవే, ఈ ఇయర్ అయితే కొత్తవేం తీసుకోలేదు. ఇంకా మా చిన్నోడైతే తగ్గేదే లేదంటున్నాడు ఇక్కడ.
కైట్ ఎగరేసిన 1/2 అవర్ అయితే మాకెవ్వరికి ఇవ్వకుండా ఆయనే ఆడుతున్నాడు అనమాట. నేను ఎగరేస్తాను మీకు రాదని అంటున్నాడు. పాటలు కూడా ఫోన్లో పెట్టుకొని ఇంకా డ్యాన్స్ వేసుకుంటూ మరీ ఎగరేస్తున్నాడు అనమాట. ఇంకా సరే అని మేము కూడా ఎగరేయనని కృతిక్ నేను కూడా సైలెంట్ అయిపోయాము. ఇక్కడ మా చిన్నోడు ఎట్లా ఫీల్ అవుతున్నాడంటే ఎవ్వరి హెల్ప్ లేకుండా ఆయన ఒక్కడే కైట్ని ఎగరేసిండు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ స్కై కూడా చూసారా ఎంత బాగుందో కదా. ఆ స్కై పైన మంచిగా అది సేమ్ ఒక బర్డ్ లాగే కనిపిస్తుంది అనమాట. నిజంగా ఈగలు వస్తే ఎలా ఉంటుంది అనుకున్నాం, నిజంగా మధ్యలో ఈగలు కూడా వచ్చిందనమాట. మా చిన్నోడికి బోర్ కొట్టిన తర్వాత చాలాసేపటికి ఇంకా మాకైతే కైట్ ఇచ్చాడు ఎగిరేయడానికి. ఇచ్చిన 5 నిమిషాలకే మళ్ళీ మా దగ్గర నుంచి అయితే కైట్ నేను ఎగరేస్తానని తీసేసుకున్నాడు మాంజాన్ అయితే. ఇక ఇక్కడ బెంగళూరులో అయితే ఎక్కువ మంది అయితే కైట్లు అయితే ఎగరేయరు అనమాట. చాలా తక్కువ మంది ఇలా కైట్స్ అయితే ఎగరేస్తారు. చూడండి ఆకాశంలో మాది ఇంకొకరిది తప్ప ఆ కైట్లు అయితే ఎక్కడా కనిపించట్లేవు కదా. అదే హైదరాబాద్లో అనుకోండి చాలా మంది ఎగరేస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సంక్రాంతి అప్పుడు. బెంగళూరులో అయితే ఈ సంక్రాంతి చాలా తక్కువ మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అది కూడా మన తెలుగు వాళ్ళు అయితే 3 రోజులు సెలబ్రేట్ చేస్తారు. అదే మన తెలంగాణ ఆంధ్రాలో అనుకోండి చాలా బాగా జరుపుకుంటారు సంక్రాంతిని అయితే. ఇక్కడ అంతేం ఉండదు, ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే ఇలా జరుపుకుంటారనమాట. అందుకోసం కైట్లు కూడా చాలా తక్కువ ఎగరేస్తున్నారు. ఇంకా మా చిన్నోడిని చూసారా అసలు ఎంత సీరియస్గా ఎగరేస్తున్నాడు అంటే మేము నవ్వుపించినా కూడా అస్సలు నవ్వకుండా ఆ కైట్ని అయితే ఎగరేస్తున్నాడు. ఇంకా తగ్గేదే లేదు అని అంటే నేను అస్సలు అనను అని అలా సీరియస్గా ఆ కైట్ని అయితే ఎగరేస్తున్నాడు. మన కైట్ ఏది? మా ఇంటి పక్కనే కృతిక్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. ఆ అబ్బాయి వస్తే ఇంకా సీరియస్గా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఇంకా మా చిన్నోడు ఎలాగో కైట్ ఇవ్వడని ఇంకా వాడి బిజీలో వాడు ఉన్నాడనమాట. టైట్ చేయి, టైట్ చేయి. చిన్ని ఆగు, ఆగు. చిన్ని టైట్ చేయి, టైట్ చేయి. ఎస్ మెల్లిగా మెల్లిగా. చీకటి అయిపోయిందిరా. అఫ ఎయిరా కైట్ పతంగ్ ఎయిరా. ఈవినింగ్ 6 తర్వాత ఇంకా మా చిన్నోడైతే కైట్ అయితే ఎగరేయమని మాకు ఇచ్చాడు. అప్పుడు కూడా అలిగి కూర్చున్నాడు అనమాట మేము ఎగరేస్తున్నామని. సరే అలగొద్దు పాట పెడతాను డ్యాన్స్ వేయంటే ఇంకా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంతకీ మా చిన్నోడు ఏ పాటకి డ్యాన్స్ వేస్తున్నాడో మీకు డౌట్ వచ్చింది కదా. అదేంటంటే డీజే టిల్లు అలాగే వాళ్ళ కృతికన్నా యాన్యువల్ డే అప్పుడు చేసిన పాట అనమాట. ఇద్దరు కలిసి నేర్చుకున్నారు. అది ఇది కలిపి మిక్స్ చేసి డీజే టిల్లుకి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. మా చిన్నోడి టాలెంట్ అసలు నార్మల్గా ఉండదన్నమాట. ఆయనకి రాకపోయినా ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ అన్నీ కలిపి ఒకే డ్యాన్స్లో చేసేసాడు. చూసారా మా చిన్నుగాడు ఎంత స్టైల్స్ కొడుతున్నాడంటే అసలు ఎంత సీరియస్గా చేస్తాడంటే డ్యాన్స్ చేసేటప్పుడు కానీ ఆయనకి ఏదైనా ఇష్టమైన పని చేసేటప్పుడు ఎవరు పక్క నుంచి ఎంత నవ్వుపించినా అసలు నవ్వకుండా చాలా సీరియస్గా చేస్తాడు. మా కృతిక్ అయితే చాతల్ బ్యాండ్ డీజే సాంగ్ అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ బర్డ్స్ చూసారా వాటి గుళ్ళకి అవి అయితే వెళ్తున్నాయి. మేము ఇంటికి వెళ్దామని కైట్ అయితే కిందికి తీసుకొచ్చాం. తర్వాత మా చిన్నోడు అస్సలు వినకుండా మళ్ళీ ఎగరేద్దామని ఆ కైట్ని అయితే పట్టుకొని తీసుకెళ్తున్నాడు. అప్పుడు గాలి కూడా తగ్గిపోయిందనమాట. ఎంతసేపు ట్రై చేశారో మళ్ళీ దాన్ని కొద్దిసేపు అయితే ఎగరేశారు. చాలాసేపు ట్రై చేసిన తర్వాత మళ్ళీ మా చిన్నోడు ఎగిరించినప్పుడు అదైతే ఎగిరింది. ఫుల్ హ్యాపీ అయ్యాడు మా చిన్నోడు. ఆ కైట్ కూడా 5 నిమిషాలు అలా పైకి వెళ్ళినట్టు వెళ్ళి గాలి తగ్గిపోయి కిందికైతే వచ్చింది. మళ్ళీ మా చిన్నోడు అయితే అలిగాడు. రా చిన్ని అక్కడ పోయింది. ప్లీజ్ చిన్ని, చిన్ని నాకు రా చిన్ని. చిన్ని ప్లీజ్ చిన్ని, చిన్ని పైన తీసుకొని వచ్చినట్టు డాడీ ప్లీజ్ చిన్ని హెల్ప్ చేయి చిన్ని నాకు. మేమే అక్కడే ఎగరేస్తాం. చిన్ని ప్లీజ్ చిన్ని, ప్లీజ్ చిన్ని నాకు హెల్ప్ చేయి చిన్ని ప్లీజ్. చేయాలి. గర్ల్స్ నాట్ అలౌ. నేను గర్ల్ అని ఎవరు చెప్పారు నీకు? నేను గర్ల్ని కాదు బాయ్నే నేను కూడా. I know. Go. Go. Then go.
తమ్ముడిని పట్టుకోమర్రా. అయ్యా అరే చిన్ని 1 minute ఇట్లా నాన్న కట్టుని పట్టుకోపో. ఏ కళ్ళలో కోసుకుంటుంది కృతి. చేయడానికి రాకపోయినా ఒక టీం వర్క్ ఉంటే వస్తుంది. ఆడ పైన పెట్టుతాలి. టీం ఎవరెవరు మీ టీంలో? నేను తమ్ముడు ఎవరెవరు కింద? ఇంటికి వెళ్దామంటే అస్సలు రాకుండా మళ్ళీ మేమిద్దరమే ఎగ్రేస్తాము, ఇంకా నువ్వు రావద్దు అని నన్ను గర్ల్స్ నాట్ అలౌడ్ అని మా చిన్నోడు ఎలా చేస్తున్నాడు చూడండి. అన్నా బయటికి పంపినన్నా. ఎవరిని? లేకపోతే నువ్వు వచ్చి తీసుకొని వెళ్ళన్నా. మీ దేని కట్టుకోనన్నా పోర కొట్టాగు. గో మేడం బయటికి వెళ్ళండి మేడం, ఒక్కసారి వెళ్ళండి మేడం. ఎక్కడికి వెళ్ళాలి సార్? వెళ్ళండి. ఎక్కడికి సార్? చూసారా మా చిన్నోడి దగ్గర ఎన్ని ట్రిక్స్ ఉంటాయో. ఎల్లుమా అని అంటే నేను వెళ్ళలేదని మేడం వెళ్ళండి మేడం అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇంకా అలా కొద్దిసేపు ఎగరేసిన తర్వాత ఆ కైట్ అయితే పైకి వెళ్ళలేదనమాట, ఇంకా కిందికైతే వచ్చేసాం. ఇదైతే కనుమ రోజు వేసిన ముగ్గు అనమాట. ఇది కనుమ వ్లాగ్. ఇంకా ఈ వీడియోలోనే నేను అదైతే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ వీడియో అయితే తీసుకోలేదు కాబట్టి. కనుమ రోజు అయితే నేను రథం ముగ్గు అయితే వేశాను, చాలా బాగా వచ్చింది. సంక్రాంతి పండగకి వేసిన ముగ్గు అయితే నాకైతే చాలా నచ్చింది. అది చెడపాలంటే కూడా నా మనసు అయితే అస్సలు రాలేదనమాట. చాలా కష్టపడి వేశాను కాబట్టి చెడిపేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకా కనుమ రోజు అయితే రథం ముగ్గు వేయాలి అని ఇంకా ఆ ముగ్గు అయితే రబ్ చేసి ఈ ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ రథం ముగ్గు కూడా ఎక్కువ కలర్స్ వేయకుండా సింపుల్గా ఒక 4 కలర్స్తో అయితే ఆ ముగ్గు అయితే కంప్లీట్ చేశాను. ఎల్లో, రెడ్ అలాగే పింక్, గ్రీన్తో వేశాను. ఈ లోటస్ చూసారా చాలా బాగా వచ్చింది షేప్ అయితే. ఈ లోటస్కి మాత్రమే పింక్ కలర్ అయితే వేసాను. మా ఇంటి ముందు కూడా పెద్ద ప్లేస్ అయితే ఉండదు, చాలా చిన్నగానే ఉంటుంది. అందుకోసం ఆ ప్లేస్కి తగ్గట్టు నేను చిన్న చిన్న ముగ్గులే మా ఇంటి ముందు అయితే వేస్తూ ఉంటాను. మామూలుగా ఈ రథం ముగ్గులు ఊర్లల్లో అయితే ఇంటి ముందు పెద్దగా వేస్తారు కదా, కానీ నాకైతే అలాంటి ఛాన్స్ అయితే లేదు. అందుకోసం అని చిన్న ముగ్గు వేశాను. దాని మీద కూడా షేడింగ్ అయితే ఇస్తున్నాను మా కృతికి చెప్పినట్టు. ఈ రథం ముగ్గు కూడా ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది కూడా చాలా మందికి నచ్చి ఫుల్ వీడియో పెట్టమని అడిగారు. అందుకోసం ఇక్కడ కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం ముగ్గు వేసేటప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయ్యి వేసామనుకోండి ముగ్గు అయితే బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ పింక్ కలర్తో ఫ్లవర్స్ చేశాను కదా, నాకైతే చాలా నచ్చినాయి. అది కూడా పెన్నుతో ఇలా చేశాను అనమాట, ఒక చిన్న రోజ్ ఫ్లవర్ లాగా. నాకైతే చాలా నచ్చింది. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంటి ముందు అయితే రోజు నేను తిప్పుడు ముగ్గులు అంటారు కదా, అదే చిక్కు కోలం అంటారు కదా, అవైతే వేస్తూ ఉంటాను. నాకైతే చాలా ఇష్టం ఆ ముగ్గులు వేయాలంటే. రథం ముగ్గు వేసిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. కనుమ స్పెషల్గా మా ఇంట్లో లంచ్ వచ్చేసి బగారా రైస్, చికెన్ కీమా బాల్స్, మటన్ కీమా కర్రీ, చికెన్ ఫ్రై అలాగే పాలక్ పన్నీర్ అయితే చేశాను. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళని కూడా ఇంటికైతే ఇన్వైట్ చేశాను లంచ్కి. ఇంకా అందరం కలిసి మంచిగా హ్యాపీగా కనుమనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.